దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా కోల్కతాలో జరిగిన గందరగోళంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో అందరూ నిర్వాహకులను తప్పుపడుతున్నారని, కానీ అసలు దోషి మెస్సీనే కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో మెస్సీ విఫలమయ్యారని విమర్శించారు. ఈ నెల 13న కోల్కతాలోని యువ భారతి క్రీడాంగణంలో జరిగిన కార్యక్రమంలో మెస్సీ అభిమానులకు సరిగా కనిపించకపోవడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. అభిమానులు కుర్చీలు, బాటిళ్లు విసిరి స్టేడియం ఆస్తులను ధ్వంసం చేశారు. దీనిపై గవాస్కర్ స్పందిస్తూ, మెస్సీకి నిర్వాహకులకు మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందో బయటకు తెలియదు, కానీ అతడు స్టేడియంలో గంటసేపు ఉండటానికి బదులు ముందే వెళ్లిపోవడం ద్వారా అభిమానులను నిరాశపరిచారు. కాబట్టి అసలు దోషి మెస్సీ, అతడి బృందమే అని తన కాలంలో పేర్కొన్నారు. ఆ రోజు మెస్సీ చుట్టూ రాజకీయ నాయకులు, వీఐపీలు ఉన్న మాట వాస్తవమే అయినా ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని గవాస్కర్ గుర్తు చేశారు. మెస్సీ స్టేడియం చుట్టూ నడిచి వెళ్లాలా లేక పెనాల్టీ కిక్ వంటివి తీయాలా? ఒకవేళ పెనాల్టీ కిక్ తీయాల్సి ఉంటే అతడి చుట్టూ ఉన్నవారు పక్కకు తప్పుకునేవారు. అభిమానులు కూడా తమ హీరోను చూసి ఆనందించేవారు అని వివరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్కు రంగం సిద్ధమైంది. 2026 సీజన్ను మార్చి 26 నుంచి మే 31 వరకు నిర్వహించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫ్రాంచైజీలకు తెలియజేసింది. అబుదాబిలో నేడు జరగనున్న ఆటగాళ్ల మినీ వేలానికి ముందు జరిగిన సమావేశంలో ఐపీఎల్ సీడీఓ హేమంగ్ అమీన్ ఈ వివరాలు వెల్లడించారు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. నేడు అబుదాబిలో ఎతిహాద్ ఎరీనాలో జరగనున్న ఈ వేలంలో 10 ఫ్రాంచైజీలు పాల్గొనున్నాయి. మొత్తం 77 స్లాట్ల కోసం 359 మంది ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. వారిలో 31 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా 13 స్లాట్లను, సన్ రైజర్స్ హైదరాబాద్ 10 స్లాట్లను భర్తీ చేసుకోవాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడని, అతని కోసం 25 కోట్లకు పైగా ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లియామ్ లివింగ్ స్టోన్, రవి బిష్ణో వంటి ఆటగాళ్లపై కూడా ఫ్రాంచైజీలు భారీగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.